Welcome back to our YouTube channel, Neeli Meghalalo. Hi everyone. Welcome back to our YouTube channel, Amma Abbai. We have two channels in our family అండి. సో రెండు ఛానల్స్ ని కూడా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెండు ఛానల్స్ కి కూడా పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక మీరు టీజీ అని అండ్ అంకిత విల్ డూ లాట్ ఆఫ్ వ్లాగ్స్ అన్నమాట. సో అందుకని ఏప్రిల్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో అంకితకి ఒక అద్భుతమైన డిష్ నేర్పిద్దామని అనుకున్నాము. దట్ ఈస్ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. వావ్, చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ. चिट्टी मुत्यालू मीन्स स्मॉल स्मॉल पर्ल्स जैसा रहता है राइस. That is a kind of rice. Okay. So pearls का जैसा grains रहता है, उससे अपन चिकन बिरयानी बना रहे अभी जैसा बासमती राइस है ना, वैसा चिट्टी मुत्याలు. So we are using సరే. Okay. So ఈ రోజు అంకితకి బిర్యానీ మన స్టైల్ బిర్యానీ రాదండి, ఆంధ్ర బిర్యానీ. సో అందుకని అంకితకి ఆంధ్ర బిర్యానీ నేర్పిస్తున్నాం. ఐఎమ్ టీచింగ్ యు ఆంధ్ర బిర్యానీ. ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్. ఏ బిర్యానీ రాకపోతే నేర్చుకుంటది. అదే అంటున్నా. Ankita, you have to prove it to Anirudh that you can make all origins biryani. సరే. अरे माइक इधर से बात कर सकते हैं. ये माइक ఇలా పెట్టుకొని సరే పెద్ద టాస్క్. పెద్ద టాస్క్ కోషిష్ కरेंगे. ప్రయత్నం చేస్తా. ప్రయత్నం చేస్తా. రసం చాలా ఇష్టం. రసం నేర్పి. రసం సీఖనా. అన్ని నేర్పిస్తా. అన్ని నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. మీ ఛానల్ లో నేర్పిస్తా. యు టెల్ మేరే ఛానల్, అమ్మా అబ్బాయి ఛానల్ మే యు టెల్ అన్ని నేర్చుకుంటా. వెరీ గుడ్. ఫాస్ట్ గా నేర్చేసుకుంటుందండి. మమ్మల్ని గమనించి అంకితకి తెలుగు వచ్చేస్తుంది. సో ఈ రోజు చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ అంకితతో పాటు మీరు కూడా నేర్చుకోండి. దాని ముందు మా నీలి మేఘాలలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్. అలాగే అమ్మాయి అబ్బాయి ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలా. సో మన చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే. సో ఇదేంటిది? चिकन मैरिनेशन किया है. दही है. दही अंटे कर्ड. दही अंटे कर्ड. ये हल्दी, नमक, रेड चिली पाउडर, सॉल्ट, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది వచ్చేసి 2 kilos చికెన్ అండి. దీంట్లో వచ్చేసి 200 ml వచ్చి కర్డ్ వేసాము, 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసాము, సాల్ట్ వేసాము, పసుపు వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 teaspoons వేసాము. మీకు అన్ని వీడియోలో చూపించేస్తాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. హౌ లాంగ్ మ్యారినేషన్? నైట్ మ్యారినేషన్. కల్ రాత్ yesterday night మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేసా. ఓకే. సో द मोर इट मैरिनेट्स द चिकन का अंदर में मसाला अच्छा जाएगा. अच्छा. So then the biryani will taste nice. Okay na? This is చిట్టి ముత్యాలు రైస్. చిట్టి ముత్యాలు. See how it is? Like rice pearls. Yeah, actually. No? And see the fragrance. Nice. So this is very famous. So iska biryani, it will be yum. So we never made this biryani in our channel. So ఇది ఫస్ట్ టైం మనం చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. సో ఈ గ్లాస్ మెజర్మెంట్ తో నేను 10 glasses రైస్ తీసుకున్నాను. 10 glasses for 2 kilos of chicken. So 10 glasses ante how many cups of water? That I will tell you while cooking. Okay. Okay na? అన్ని ఇప్పుడే నేర్చేసుకుంటావా? అబ్బి సీక్ లోగి సా? नहीं. ఒక 3
3 tablespoons ginger garlic paste, 3 to 4 tablespoons. So ఇది 1 big bunch of కొత్తిమీర అండి, కడిగి పెట్టుకున్నాము, and 5 to 6 green chilies. ఒక bunch పుదీనా and 2 lime. నిమ్మకాయలు 2 నిమ్మకాయలు. 8 tomatoes slice చేయండి. 10 ఉల్లిపాయలు ఇలాగ సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. దాన్ని మంచిగా ఇలా విడివిడిగా చేసుకోవాలి. 3 bay leaves, షాజీరా, ఇలైచి, స్టార్ ఫ్లవర్, లవంగ్, దాల్చీని, పత్తర్ కా ఫూల్, బ్లాక్ ఇలైచి, మేస్, లవంగ్ లీవ్స్ విచ్ ఇస్ ఆప్షనల్. నీలి మేఘాలలు స్పెషల్ గరం మసాలా హోమ్ మేడ్ బై దీది. త్వరలో వచ్చేస్తుందండి వెబ్సైట్ లో. అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి 3 tablespoons. కావలసి అంతా సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్. సో ఫస్ట్ ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి, బిగ్ వెజల్. ఓకే, ఆయిల్ ఒక 250 ml ఆయిల్ వెళ్తుంది, బికాస్ ఇట్స్ ఎ హ్యూజ్ క్వాంటిటీ. 2 kilos అయినా 250 ml ఆయిల్, 200 to 250. మనం నెయ్యి కూడా వేసుకుంటాం కాబట్టి ఘీ भी डालते ना थोड़ा कम कर सकते. ఓకే ఓకే, సో నౌ ఐఎమ్ పుట్టింగ్ ఆయిల్. ఆయిల్ కరెక్ట్ గా వేయాలి అన్నమాట. ఎందుకు అంటే ఆయిల్ కరెక్ట్ గా వేయకపోతే రైస్ స్టిక్ అయిపోతుంది, స్టిక్ వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ హాట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు పుట్ ఆల్ దిస్. ఓకే, कार्डमम ऐसा ही डाले तो फटेगा, it will burst, right? तो इसीलिए you should do like this, all your cardamom. Okay, this is a tip. Okay, so oil వేడెక్కింది, ఇవన్నీ వేసేసాయి. It should fry some more, so 3 minutes. इसके अंदर में now you have to make a paste. మన పుదీనా, కొత్తిమీరి, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేయాలి. ఓకే ఓకే, సో ప్రస్తుతానికి మనము నూనె వేసేసుకున్నామండి, కావాల్సిన గరం మసాలా అంతా వేసేసుకున్నాము. ఈ రోజు నా స్పెషల్ వచ్చేసి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. అంటే మాస్టర్ షెఫ్ నేను మధ్యలో రాకూడదు కదా, అందుకే వస్తున్నాను. చూడండి బాగానే వేస్తున్నాను. ఇది ఇన్ని చేతులు పడితే ఎలా వస్తుందో భయం వేస్తుంది నాకు. నువ్వు హ్యాండ్ తీసేవా దయచేసి? అన్న ఎందుకన్నా అట్లా నువ్వు? చాలా तो फ्राई हुआ, check it. Yeah, little more no? Very good. Green chilli 2 green chilies only. 2 pieces. ఎన్ని మిర్చీస్ వేసారు? 6 chilies. Yes, all the kothmir she is putting. पुदीना ऐसे ही डाल दो. हाँ, इसमें से थोड़ा पानी डालो. Yes, now first run the mixie once, then you can add the rest of the pudina. Right. ఇప్పుడు ఇక్కడ మన గరం మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయండి. దీంట్లో మనము ఆనియన్స్ అన్ని వేసేస్తున్నాం. ఈ ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అవ్వాలి. This is చిట్టి ముత్యాల కోడి పులావ్. Yes, చిట్టి ముత్యాలు కోడి పులావ్. Andhra side and all, they make palav. Okay. They don't say biryani, they say palavs. Yes. So it is this. Okay, ఇది ఫ్రై అయ్యే లోపు మనం మసాలా వేసుకుందాం. దీనికి మూత పెట్టాలి. Close the door. మూత క్లోజ్ ద డోర్. సో ఇప్పుడు దీన్ని పేస్ట్. ఫుల్ ఎక్సైటెడ్, ఫుల్ ట్రైనింగ్. పేస్ట్ అయిపోయింది, కాకపోతే మిగిలిన పుదీనా ఉంది కదా, ఇది కూడా వేస్ట్. నైస్, స్మెల్లింగ్ సో గుడ్. కీప్ ద మసాలా ఫర్ అదర్స్ ఆల్సో. తుమ్మి స్మెల్ కర్ లోగే తో బాకీ కైసా రే. కల్మషమన్నది తెలియంది మా మమతల కలిని. స్మూత్ పేస్ట్. ఇప్పుడు మన ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయో చూద్దాము. ఇంకా ఫ్రై అవ్వాలి. और फ्राई होगा. ఓకే, गोल्डन ब्राउन, నాట్ గోల్డెన్ బ్రౌన్, ట్రాన్స్లూసెంట్. ఓకే, నా ట్రాన్స్లూసెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు టొమాటోస్. ఓకేనా? ఓకే, వేసేస్తున్నా. Now mix. Whenever you are putting tomato, you have to put 1 little salt.
ఓకే టొమాటోస్ తొందరగా కుక్ అవుతాయి, टेंडर फास्ट గా కుక్ అవుతాయి. अच्छा अच्छा बॉईल हो जाएगा. हाँ तो You want stool? no we do it like that. No जीजू. अरे ऐसे एक्सरसाइज हो रहा है on your toes. On your toes. Toes में. When I am cooking in this big bowl, no, नहीं दिखेगा ना. So I cook like this. हाँ obviously. एक बार तुम खड़े रहो इसमें. బాగా కనిపిస్తుందా? చెప్పు బాగా కనిపిస్తుంది. బాగా తెచ్చుకుంది. కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది. అరే మన ఇద్దరం ఒకటే హైట్ రే. అరే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. క్లోజ్ ద లిడ్. ఓకే క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. let it fry now for 2-3 minutes. ఓకే okay ఓకే. अंकिता कोलकाता నుంచి వచ్చింది. ये रोनिता अभिषेक दार्जिलिंग गए तो मैग्नेट आपके लिए. oh I love magnets that they brought. फ्लावर्स छोटा wow thank you Abhishek and Ronita. एंड ये मम ने लेकर आए आपके लिए फ्रॉम बैंगलोर. oh wow auntie thank you. ఆంటీ అంటే అంకిత వాళ్ళ మమ్మీ అనమాట. ఆంటీ నా కోసం బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. అండ్ అంకిత వాళ్ళ బ్రదర్ భాబీ అన్న వదిన అభిషేక్ అండ్ రోనిత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నాకు ఇష్టం కదా. ఐ లవ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో డార్జిలింగ్ నుంచి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. టొమాటోస్ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, garlic paste. 1 బిగ్ టీ స్పూన్స్, బిగ్ టేబుల్ స్పూన్స్, Okay. 2, 3, 4. ఓకే ఓకే దిస్ విల్ బి ఇనఫ్ బికాస్ చికెన్ లో కూడా మనం వేసాము ఆల్రెడీ. సో సరిపోతుంది. నౌ పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర పేస్ట్. Mix it. Now dhania powder. Okay. 3 tablespoons of dhania powder. Okay. Big teaspoon, tablespoons. Okay. Chilli powder already. In a night, I have put 1.5. We have put green chilli. We have put whole garam masalas. So we will put only. Telugulo. సో దీంట్లో ఆల్రెడీ హోల్ గరం మసాలాస్ వేసేసామండి. గ్రీన్ చిల్లీ కూడా ఉంది అండ్ మన మ్యారినేషన్ లో 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఒట్టి 1.5 స్పూన్ కారం వేసాం. కావస్తే మళ్ళీ వేసుకుంటాం. ఇఫ్ యూ వాంట్ యాడ్ లేటర్. ఓకే టేస్ట్ करके ఇప్పుడు మిక్స్ చేసాందు మూత పెట్టేయాలి. మీన్స్ లిడ్ పెట్టేయాలి. మూత పెట్టేయాలి. మిక్స్ చేసేసా అన్నమాట. నా దగ్గర నేర్చుకుందా? అవును నేను చాలా. ఒక రోజు సాయంకాలం నా దగ్గరకు వచ్చి అని ఐ హావ్ వన్ క్వశ్చన్ అండి. ये अनमाटा फर्स्ट వచ్చేసి పోయింది मतलब क्या है అని అంది. అయితే పోయింది అంటే हो गया తర్వాత దాని తర్వాత ఈ అన్నమాట क्या है అను దీది ఐ హర్డ్ అన్నమాట ఎప్పుడు అన్నమాట ఆల్వేస్ షీ విల్ టెల్ అన్నమాట అండ్ దెన్ షీ విల్ ఆల్సో వచ్చి చాయ్ అన్నమాట. హాయిగా నవ్వింది మాతో సంతోషం. చికెన్ వేస్తున్నాం అన్నమాట मतलब చికెన్ దాంట్లో ఇప్పుడు చికెన్ వేస్తున్నాము అన్నమాట. ఓకే సో ఇప్పుడు చికెన్ వేసేస్తాము. ఇది నార్మల్ కోడేనండి. కాకపోతే ఏంటంటే స్కిన్ తో తీసుకొని అక్కడ కాల్పించాను అనమాట. మా చికెన్ అబ్బాయి అలాంటి చక్కగా చేస్తాడు. తెలియకుండానే వచ్చేసింది నాకు. మై ఫేవరెట్ వర్డ్. యువర్ ఫేవరెట్ వర్డ్ అన్నమాట. అన్నమాట చాలా ప్లేసెస్ లో పనికి వచ్చేస్తుంది. సో చికెన్ అంతా వేసేసాము. నెక్స్ట్ లైవ్ అన్ని కలిపేశాను. సో ఇప్పుడు కాసేపు
మూత పెట్టేయాలి. అవి ऐसा रखेंगे तो కొంచెం వాటర్ వచ్చేస్తుంది. చికెన్ విల్ రిలీజ్ వాటర్. ఓకే, దెన్ థోడా సిమ్ కरेंगे. అవి ఇప్పుడు ఏం చేస్తామంటే రైస్ కడగాలి. రైస్ థోడా థోడా వాష్ చేయాలి. కడగాలి మీన్స్ వాష్ చేయాలి. అచ్చా, ఓకేనా? చాలు, రెడీ. సో అంకిత యూట్యూబ్ కి కొత్త కాబట్టి యు ఆర్ న్యూ టు యూట్యూబ్ నో. సో ఐఎమ్ టెలింగ్ యూ వన్ మెయిన్ థింగ్. వెన్ ఎవర్ యు ఆర్ కుకింగ్, ఎప్పుడైతే మనం వంట చేస్తామో జుట్టు టై చేసేసుకోవాలి, లేకపోతే హెయిర్ పడుతుంది కదా. మన వ్యూవర్స్ అడుగుతారు, వై డింట్ యూ టై యువర్ హెయిర్, అన్హైజీనిక్ సబ్ అందరు అడుగుతారు రేపు పొద్దున. సో ఫస్ట్ ఓన్లీ వి షుడ్ టై. ఓకే, పుట్ క్లిప్ అండ్ కమింగ్. ఓకే, వాటర్ వచ్చేసింది. अच्छे से वाटर आया है. तो चिकन सॉफ्ट होने तक इंतजार करेंगे? No. Chicken will cook with rice easily. Okay. Mutton you have to pre-cook. Mutton అయితే ముందు బాయిల్ చేసుకోవాలి. ఓకే, చికెన్ నాట్ నెసెసరీ. అండ్ దట్ టు మ్యారినేటెడ్ చికెన్. ఈజీలీ ఫాస్ట్ కుకింగ్. हो जाता है. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వి విల్ పుట్ వాటర్ ఇన్ దిస్. సిమ్ చేస్తాము, చేసి దీంట్లో వాటర్ వేస్తాం ఫస్ట్. Water has to boil. Then you should, because otherwise rice will take lot of time to cook. And soft ho jayega. సో ముందు వాటర్ వేసుకుంటాం. సో ఇక్కడ మే యూ హ్యావ్ టు డూ ద గెస్సింగ్. ఇక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, దట్ ఈస్ గెస్సింగ్. ఇప్పుడు ఇక్కడ హౌ మచ్ వాటర్ ఇస్ దేర్ అకార్డింగ్ టు యూ? How much water is here? How many glasses according to you with this glass? मतलब देंगे कितना है अभी? कितना है? I think 4 कप. 4 ज़्यादा है ना? No, it will not be. It will be 2 glasses. 2 glasses. Okay, right. సో నా ప్రకారం లోపల ఆల్రెడీ 2 గ్లాసులు నీళ్లు ఉన్నాయండి. మనం 10 గ్లాసులు రైస్ తీసుకున్నాము అంటే 10 2s are 20, రైట్? ఆల్రెడీ 2 glasses are there. దట్ మీన్స్ ఎన్ని నీళ్ళు వేయాలి? 18. కరెక్ట్. 1 2 3 15 16. I am putting 1 glass less. अच्छा, less. ఓకే, నేను 17 వేస్తున్నా అంటే టోటల్ 19 glasses of water. Because वो 10 cups of rice है. 10 into 2 20. సరిపోతుంది. సాల్ట్ ఈజ్ లెస్. సో ఇప్పుడు సాల్ట్ మనకి కావలసినంత, जितना होना है उतना salt. You can check. ज़्यादा हो जाएगा, मिक्स करो. हाँ मिक्स करो. ज़्यादा हो जाएगा फिर salty हो जाएगा. సో అక్కడ అంకిత లిడ్ క్లోజ్ చేసేస్తుందండి. నేనేమో ఇక్కడ రైస్ వాష్ చేస్తున్నాను. కుకింగ్ ఎక్స్పీరియన్స్ बाउंदी अभी तक लर्निंग ప్రాసెస్. नेक्स्ट टाइम हम करेंगे ये बिरयानी अनమాట. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. అది యు ఆల్సో హెల్ప్. yes I will help. తినేసి చెప్తాను ఎలా చేస్తాను. తినేది కాదు, garlic, chop, onions. Yeah, exactly. हाँ, right. हाँ, slice. What, Roy? You became taller? हाँ, same height. नेक्स्ट टाइम बिरयानी, क्या नाम है बिरयानी का? చిట్టి ముత్యాలు చికెన్ పులావ్. చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ बनाएंगे. నేను అన్నమాట. నేను చేస్తాను అన్నమాట. అని తింటాడు అన్నమాట. అని కట్ చేస్తారు అన్నమాట. టొమాటో, ఆనియన్స్ అన్నమాట. అన్ని కట్ చేస్తాడు. ఈ పిచ్చోడు అంతే. ఈ పిచ్చోడు. అరే he is telling that I am mad person రా. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. సో బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను. అండ్ ఇది ఉడకాలి. మీ అందరికీ తెలుసు కదా, ఇది బాయిల్ అవ్వాలి. అప్పుడు మనము రైస్ వేసి మళ్ళీ కొంచెం దమ్లో అంతా ఎలా పెడతామన్నది చూపిద్దాం. బాయిల్ हो रहा है. Now we will put rice. సో ఇప్పుడు రైస్ వేసేసాను. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ. బికాజ్
దిస్ ఇస్ 2 kilos చికెన్. మనం 2 నిమ్మకాయలు వాడుతున్నాం. 1 kiloకి 1 లెమన్. ఓకే, టేక్ ది గరం మసాలా. పుట్ గరం మసాలా. ఎస్, బస్. ఓకే, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి 1 బాయిల్ రావాలి. ఓకే, రైస్. సో వి విల్ క్లోజ్ ద లిడ్. సో ఆల్రెడీ మన రైస్ బాయిల్ అయిపోతుంది. అంకిత వాసన పీల్చి నా మొత్తం బిర్యానీ వాసన పోగొట్టేస్తుందండి. ప్రణాయమా. ఫస్ట్ టైం మామూలుగా బాగా ఏమంటాడంటే, ఇప్పుడు మేము వండాం కదా, మా వ్యూవర్స్ అందరికి కూడా వాసన వచ్చేస్తుంది అని. ఈసారి మా అమ్మాయి మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదండి, మొత్తం మా అమ్మాయిని పిలిచేసింది ఇక్కడ. ఇదిగో కింద తవ్వ పెట్టిందండి అంకిత ఇలాగా. సో ఇప్పుడు మంచిగా 5 minutes హైలో ఉండి, ఇప్పుడు మనము ఇదిగో మీడియం ఫ్లేమ్ లో చేసి, ఇప్పుడు దీనిపైన రోటీ పీట ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్ థింగ్స్. జీజూస్ డంబెల్. గుడ్ ఐడియా. ఈ కోసం డంబెల్ చేస్తున్నాడు. సీరియస్ గానా? అమరేంద్ర బాహుబలి అనే మా బాగా. పెట్టి. అయ్యో, Baba, do your step now for viewers. Fans are asking your gym step. Let's start 1, 2, 3. Double. పిచ్చోళ్ళందరూ ఒక చోట చేస్తే నా కిచెన్ లో ఇట్లుంటది. వెళ్ళండి ఊరికే అందరు. It's like an installation, see? Art installation. ये आर्ट इंस्टॉलेशन अंट. కానీ डंबल बट इट्स अ प्रॉपर वेट अंकिता. इतना बार मेरे को क्यों नहीं? 10 kilos तो कुछ चाहिए नहीं. ये काफी. One more dumbbell is there. नहीं no, one is enough. इसके बाजू में ये बहुत जुजू भी दिखता है, इसको निकाल देती हूँ. हाँ बस, ओके. Oh my God. अच्छे से कुक हो गया. हो जाएगा. See, little more water is there. This water also should go. हाँ, एक बार ऐसा करके. Another 10 minutes. It will be done. But this is the time we open damme to put ghee. Okay, this is homemade ghee. Wow. We will put 2 tablespoons. Now we'll mix nicely. Another 10 minutes. Okay. That's it. You don't have to see also. You can switch off. 10 minutes lo biryani మన పలావ్ అయిపోతుంది. स्विच ऑफ गैस बंद करके. हाँ, अभी रहना. अच्छा. అవి ఆన్ रहना. Another 10 minutes. Okay. మళ్ళీ అన్ని వెయిట్లు పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు. अयो, और अमरेंद्र बाहुबली. Oh wow. Yummy. पूरा स्मेल तो कैमरा में चला స్మెల్ అంతా కెమెరాలోకి వెళ్ళిపోతుంది. అంటే మా నాన్న కూడా వచ్చారు, మా అమ్మ నాన్న. ఈరోజు మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాం. సో టేస్ట్ చేసినప్పుడు మీ అందరికీ వీడియో చూపిస్తాను ఎలా ఏంటి అని. ఓకేనా? खाने के बाद नींद आ जाएगा. తిన్న తర్వాత నిద్ర వచ్చేస్తుందంట. Wow. సో చిట్టి ముత్యాల చికెన్ పులావ్. How is it? Very tasty. Ankita made it. Ankita made. Assistant. Sous chef. Yum. అదిరిపోయింది. Super. నిజంగా అసలు చూడండి వ్యూవర్స్, మీరు కూడా ఈ ముద్ద ఎంతో రాసి పెట్టి ఉంటే దొరుకుతుంది ఇలా. ఎవరికి నోట్లో నీళ్ళు వస్తున్నాయో వాళ్ళకో ముద్ద. చిట్టి ముత్యాలు చిట్టి ముత్యాల చికెన్ పులావ్.
వావ్ పప్పా నాకు ఎక్స్ప్రెషన్ తెలియదు. తీస్తా చిట్టి ముత్యాలు అవి ఖా పప్పా ఎక్స్ప్రెషన్ సూపర్ ఇస్తారు. ఎక్స్ప్రెషన్ కింగ్. యాక్టర్, డైరెక్టర్, క్రియేటర్, प्रोड्यूसर। अच्छा है। इतना पिक्चर प्रोड्यूस करके वो खुद डायरेक्टर बन जाता है। अच्छा है बिरयानी, आज मजा आ गया। पुलाव अच्छा है। ओके హేవేనా అమ్మ. లగిస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మనం ఫస్ట్ టైం చేసుకుంటాం చిట్టి ముత్యాల బిర్యానీ. అవును, మన వ్యూవర్స్ కోసం చేసాం ఫస్ట్ టైం. అదే మమ్మీ నువ్వు చేయకుండా చేసుకుని మీరు కూడా కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అదిరిపోయింది అనమాట. అదిరిపోయింది అన్నమాట. చిత్తిరి కొయ్యలు ఏంటిది? చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అదిరిపోయింది. ఓకేనమ్మా. బాయ్ బాయ్, సీ యు. సైన్ ఆఫ్ చేసేద్దాం. బాయ్ లవ్ యు ఆల్. బాయ్. ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా. నెక్స్ట్ ఎపిసోడ్ సర్ప్రైజ్. ఈ రోజు మా ఆయన కోసం మంచి దోశ వేయబోతున్నానండి. నువ్వు ఇస్తావా రన్నింగ్ కామెంటరీ? ఇస్తా. సరే ఓకే, చూద్దాం. పెనం పెట్టుకోవాలండి. పెనం కాదమ్మ, ఇది కడాయి. కడాయి పెట్టుకోవాలండి. పెనం మీద దోశ వేస్తారు, కడాయిలో వేయించుకుంటారు. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి కొంచెం కాగని ఆయిల్ ని ఆల్రెడీ చెప్పావు కదా. మళ్ళీ చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? ప్లీజ్